టైం. దీన్ని ప్రయారిటైజ్ చేసే దాంట్లో కూడా ప్రజావాణిలో వచ్చిన పిటిషన్స్ని ప్రయారిటైజ్ చేస్తాము. ఇక్కడ మీరు సెలెక్టివ్గా ఎలా యాక్ట్ చేస్తారని అంటారు, ప్రజావాణిలో వచ్చే దాన్ని కూడా ఇమీడియట్గా చేస్తాము. సో వచ్చి ఎట్లా సేమ్ లైక్ పోలీస్ స్టేషన్లో వస్తాయి కేసెస్, మీరు ఛార్జ్షీట్ ఏం చేస్తారు, ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని ఇమీడియట్గా చేస్తారు. లేకపోతే కొన్ని మీరు 100 కేసులు రిజిస్టర్ అవుతుంటాయి, సో కొన్ని ఛార్జ్షీట్లు అవుతుంటాయి, ఈజీగా ఉండేదాన్ని ఛార్జ్షీట్ చేసేస్తారు క్విక్గా. కొంత కాంప్లెక్స్ ఉండేదాన్ని కొంత టైం పడుతుంది. సో ఇట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు కంప్లైంట్ ఇచ్చాము, మేము 6 నెలలు అయింది ఇంతవరకు యాక్ట్ చేయలేదంటే డోంట్ థింక్ దట్ ఇట్ టేక్స్ సమ్ టైం. మా ఉన్న స్ట్రెంతే మొత్తం కలిపి లెస్ దెన్ 50 ఏదో ఆఫీసర్స్. సో అంత ఎక్కువ ఉన్నది మాది అవుట్ సోర్సింగ్ డిజాస్టర్ రెస్పాన్స్లో ఉన్నట్టు వాళ్ళు ఉండరు. సో దీనికి 30,000 పిటిషన్ అంటే ఈచ్ పిటిషన్ టేక్స్ మంత్స్ టుగెదర్ అనమాట. దానికి ఏమి ఊరికనే ఉండదు. దానికి ఎందుకంటే కోర్టు కేసెస్ చూడాలి, రెవెన్యూ రికార్డ్స్ తెప్పించాలి, లేకపోతే ఇరిగేషన్ డేటా తెప్పించాలి, లేకపోతే ఇంకేమైనా వేరే దగ్గర టౌన్ ప్లానింగ్ దగ్గర ఉంటే ఆ డేటా తెప్పించాలి. దాన్ని మళ్ళీ అవతలోడి దగ్గర ఇంకేదో ఇస్తాడు, ఆ డేటాను మళ్ళీ రాస్తే కనుక 1 నెల రోజులు పడుతుంది రావడానికి. సో చాలా జరుగుతుంటుంది కమ్యూనికేషన్ అనమాట. సో జరుగుతున్నప్పుడు మనము డోంట్ బీ అండర్ ది ఇంప్రెషన్ దట్ వీఆర్ సైలెంట్ ఆన్ సమ్ పిటిషన్స్ ఆర్ ఇట్లా అనేది కాదు. ఇట్ టేక్స్ సమ్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే సంవత్సరాల కొద్దీ డెకేడ్స్ నుంచి పరిష్కారం కాని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడే చేయాలంటే కనుక కాదు. ఇట్ టేక్స్ సమ్ టైం. తప్పకుండా మనం ఏమంటే సైలెంట్గా ఉండాలని కాదు, ఇట్ టేక్స్ సమ్ టైం, బట్ తప్పకుండా ఆ దిశలో ప్రయత్నం చేస్తాం అనమాట. ఇన్ కంటిన్యూషన్ టు మై ఎర్లియర్ క్వశ్చన్, ఇప్పుడు హైడ్రా ఫామ్ అయిన తర్వాత ఈ 2 yearsలో ఎంతమంది ఆఫీషియల్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు? సో తీసుకోవటం నేను తీసుకోను. వీ కీప్ సెండింగ్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. సో వీ హ్యావ్ సెండ్ మోర్ దెన్ ప్రాబబ్లీ మాకుండి మోర్ దెన్ ఒక 40-50 అధికారుల మీద మేము పంపించాము. సో లాట్ ఆఫ్ వాళ్ళ మీద వాళ్ళు మాకు కమ్యూనికేషన్ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేసినవి ఉన్నాయి, లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పంపించినవి ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో లాట్ ఆఫ్ దాని మీద కొన్ని ఏసీబీకి రిఫర్ చేసినవి ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ కేసెస్ పెట్టినవి ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇవన్నీ అదే కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు పెద్ద పెద్ద భూములు ఇప్పుడు మేము తీసుకునేవన్నీ కూడా మీరు చూస్తే కనుక మొన్న ఏది మన మాదాపూర్ కానామెట్ దగ్గర తీసుకున్నాము, అది దాదాపు అది 11-12 ఎకరాలు అక్కడ అది తీసుకున్నాము. కొండాపూర్లో 30 ఎకరాలు తీసుకున్నాము. అసలు ఐలాపూర్లో మరి 900 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? అది కాస్ట్లీ ల్యాండ్. ఇప్పుడు అది 900 ఎకరాలు. ఓకే, ఇట్లా మేము తీసుకునేది చిన్న చిన్న వాళ్ళ మీద కాదు. ఈ 15 ఎకరాలు హోల్డ్ చేయాలంటే సిటీలో ఎవడన్నా అవుతుందా? ఓ 15 ఎకరాలు అంటే అది 1500 కోట్లు సిటీలో ఏది కానామెట్లో ఉందంటే కనుక మామూలు హోల్డ్ చేయగలుగుతాడా? వాళ్ళు మీకు కనబడేటటువంటి ఆ పైన ఉన్నటువంటి ఏది షెడ్లు వేసుకున్నాడో వాళ్ళని చూడొద్దు మీరు, వాళ్ళ కిరాయికి ఇస్తారు అంతే. నిన్న వచ్చారు వీళ్ళందరూ చాలామంది వచ్చి చెప్తుండే, సున్నం చెరువులో వాళ్ళకి వచ్చిన వాళ్ళు అక్కడ కావాలని వేయించినారు కబ్జా చేయడానికి, మా దగ్గర 50,000 తీసుకున్నారు సార్ అని చెప్పి. పాపం అంతా ఎస్టీస్ వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు, వడ్డరాసు వాళ్ళే చెప్తున్నారు, మా దగ్గర 50,000 తీసుకొని మళ్ళీ నెల మేము 3,000 కట్టాలి రెంటు, మాతోటి తీసుకొని వాళ్ళు అక్కడ వేయించినారు. వేయించి మీరు చేసినప్పుడు కావాలని ఇదంతా చేసినారు, వాళ్ళు ఇప్పుడు అంతా స్టోరీ చెప్తున్నారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ జరిగేదాన్ని మీడియా ఆల్సో రిక్వెస్ట్, వెనకాల జరిగేదాన్ని తెలుసుకోండి. అది కూడా కొంత మనం అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూరో మీ బహుశా ఎంక్వైరీలో కూడా మీకు వస్తుందేమో అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా. ఎందుకంటే అక్కడ జస్ట్ కనబడేదాన్ని ఏదో పుస్తకాలు తీసుకెళ్ళిపోతున్నాడనో, లేకపోతే ఇదనేదాన్నో, లేకపోతే ఎవడో లిఫ్ట్ అది ఆపరేటరు, లేదా డిమాలిష్ చేసే ఆపరేటరు అది చేస్తూ లోపల ఉన్నోడు, ఇది దట్ ఈస్ ఓన్లీ టిప్. అది జాగ్రత్త తీసుకోవాలి, ఆధారట్లేదు. ఆ జాగ్రత్త తప్పకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మేము అందరం కూడా హైడ్రాలో ఎప్పుడు కూడా దాన్ని ఇట్లాంటి వాటిని తీసుకోవడం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తయారు చేస్తున్నాం. ముందే వెళ్ళి వాళ్ళు 10 రోజుల ముందే చెప్పటము, లేదా వాళ్ళందరూ ఎవరైతే కనుక మా వాళ్ళ నష్టపోయారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇప్పుడు చేయటము, ఇవన్నీ హైడ్రా మానవతా దృక్పథంతో పనిచేస్తుందని చూపించడానికి ఇదనమాట. అంటే ఇంతకుముందు కూడా చేస్తున్నాం, ఇప్పుడు అది చూపించడానికే మీకు చేస్తాం. ఎన్నో బస్తీలు ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని మేము ముట్టుకోలేదు అనే దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్ దట్. చాలా బస్తీలు కూడా వచ్చాయి, అంతేగాని పేదవాళ్ళు 1000 ఇల్లులు కొట్టింది హైడ్రా అంటే 1000 ఇల్లులు ఎక్కడ లేవు. హార్డ్లీ ఫ్యూ, అంతా కలిపి ఒక 300 హౌజెస్ లోపలే ఉన్నాయి మొత్తం కూడా. ఏది అవి కూడా అన్ఆక్యుపైడ్, అండర్ కన్స్ట్రక్షన్. అది కూడా ఏది నథింగ్ ఈజ్ టెంపరీ హౌసెస్ ఉన్నాయి. చెప్పాక నేను సున్నం చెరువు ఏది 30 ఇట్లా ఉన్నది, 35 ఎంత ఉన్నాయి, నేను వాళ్ళు వచ్చారు టెంపరీ హౌసెస్. ఇది అన్నీ కూడా తక్కినవి కూడా అన్ఆక్యుపైడే ఉన్నాయన్నమాట, అన్ఆక్యుపైడ్ వాటిలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అంతేగాని 1000 ఇల్లులు కొలగొడుతున్నారు హైడ్రా అంటే కనుక ఒక ఇది రాక్షసి అంటే కనుక
హైడ్రా అనేది ఇది లేకపోతే కనుక ఈ పాటికి చెరువులన్నీ కూడా ఇంకా బహుశా మీరు చూసారు ఈ 2 ఏళ్ళలో ఇంకా పూర్తిగా పోయేదేమో, లేకపోతే ఇంకా నాకు తెలియదు ఎలా ఉండేదో. సో మనం ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వదిలేస్తే కనుక